కావేరిని విడిపించడం కోసం బాలరాజ్ సంతకాలు పెడతాడు కదా! అయితే ఇంట్లో అందరూ చక్కగా బిర్యానీ చేసుకొని తింటుంటున్న సమయంలో ఈ సత్యం బాబుకి కావేరి గుర్తొస్తుందనమాట. అంటే సొంత చెల్లెళ్ళు పక్కన లేకపోవడం ఎవరికైనా బాధే కదా! ఆ సమయంలో ఎందుకు బాధపడుతున్నావు అని బాలరాజు సత్యం బాబుని అడిగితే, కావేరి కూడా ఉండుంటే బావుండేది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే అప్పుడు తినే అన్నం మీద ఒట్టేసి చెప్తున్నా సత్యం బాబు. నేను ఖచ్చితంగా కావేరిని జైలు నుంచి విడిపిస్తాను అంటూ తినే అన్నం మీద ఒట్టేస్తాడు. అయితే ఇక ఈలోపు అందరూ కలిసి ఆనందంగా ఉండడం ఈ లోహితకు నచ్చదనమాట. దాంతో ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి చిన్ని తన తల్లిగా భావించే తన కావేరి బొమ్మను చెత్తతో కలిపి వేసేస్తుందనమాట. అయితే ఆ సమయంలో ఏమవుతుంది, చెత్తతో కలిపి వేస్తే ఎవరికి అనుమానం రాదు కదా! అందుకని వేసేస్తుందనమాట. మరొక వైపు యాక్చువల్లీ అయితే చిన్నీను, బాలరాజు పైన మాట్లాడుకుంటూ ఉంటారు మామూలుగా. సత్యం బాబు నాతో మాట్లాడుతున్నాడు. అయితే బాలరాజుకి దగ్గొస్తుందని చెప్పేసి గబగబా కిందకెళ్తుంటే తగలడిపోతున్న ఇది కనబడుతుంది చెత్త. ఇదేంటి తగలడిపోతుంది అని చెప్పేసి షాక్ అయ్యి వచ్చి చూసేసరికి వాళ్ళ అమ్మ బొమ్మ ఉంటుందనమాట. అయితే ఇంకా బాధతో ఇంకా లోపలికి నిప్పుల్లోకి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటుంది. ఈలోపు అక్కడికొచ్చిన బాలరాజు తన చేతికర్రతో ఆ బొమ్మను బయటికి తీస్తే ఆ బొమ్మ కొంచెం నల్లటి మసిబొగ్గుగా అలా అలా మారుతుందనమాట. ఈలోపు సత్యం బాబు వచ్చి ఏమైందమ్మా ఏమైంది అంటే, మామయ్య అమ్మ బొమ్మ తగలడిపోతుంది, నాకు ఎందుకో బాధగా ఉంది మామయ్య, ప్లీజ్ మామయ్య ఆ అమ్మని చూడడానికి వెళ్దాం మామయ్య అది ఇది అని కంగారు పడిపోతుంటుంది అనమాట. అంటే ఇక తన మనసు లగ్నం ఉండదు. తనకి తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళ అమ్మకి ఏదో జరగబోతోంది అని చెప్పేసి. ఈలోపు సత్యం బాబు సెల్లని పిలిచడిగితే, నేను చెత్త తగలేసాను. కానీ ఆ బొమ్మ ఉన్నట్టు నాకు తెలీదు అంటూ నాటకాల అబద్ధాలన్నీ ఆడేస్తుందనమాట. కానీ చిన్ని మాత్రం వాళ్ళ అమ్మని చూడాలి, మా అమ్మని చూడాలని నేను వెళ్తాను అంటే, ఇప్పుడు కుదరదమ్మా ఒక్క 2 డేస్ ఆగు అంటే, నేను ఆగను మావయ్య నాకెందుకో భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు బాలరాజు ఏమంటాడంటే, నేను తీసుకెళ్తాను సత్యం బాబు అంటే, అప్పుడు తినంటుందనమాట చిన్ని. ఎటు బాలరాజు మారిపోయినట్టు కూడా తను అమ్మకి తెలీదు కదా! నేను చెప్తాను అమ్మకి కూడా అని చెప్పేసి అంటే, ఫస్ట్ ఒప్పుకోడు. కానీ తర్వాత ఒప్పుకోవడంతో హ్యాపీ ఫీల్ అవుతుందనమాట. ఈలోపు ఈ నాగవల్లి ఫోన్ చేస్తుంది. ఎవరికి? ఆ జైలర్ భైరవికి. అదేమో హాయిగా ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నేనిప్పుడే జైలుకెళ్తున్నానంటే, "వెళ్ళండి మేడం. మీకోసం అన్ని ఏర్పాట్లు చేసేసాను. అక్కడొక లేడీ పోలీస్ ఉంటుంది. ఆమెకి మీ గురించి అన్నీ చెప్పాను" అంటే, "ఓకే. నేనెళ్తాను. నువ్వు ట్రిప్ పూర్తి చేసుకో. ఈలోపు హ్మ్. కావేరికి నిండు నూరేళ్ళు నిండిపోతాయి" అని చెప్పేసి అంటుందనమాట. సో, ఇద్దరు సెట్ అయిపోతారు ఇంక కావేరిని చంపేయడానికి. ఇంకోవైపు ఏంటంటే సత్యం బాబుకి ఒక ఫోన్ కాల్ వస్తుందన్నమాట. అది ఎవరు చేసింది? చిన్ని. చిన్ని బాలరాజుతో పాటు వెళ్ళిపోతుంది. హైదరాబాద్ వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయి క్షేమంగా రీచ్ అయ్యాను అంటే అప్పుడు సత్యం అంటాడు, అమ్మ చేత ఒకసారి ఫోన్ చేయించమ్మా అక్కడికెళ్ళిన తర్వాత అంటే, సరే మావయ్య నేను వస్తూ వస్తూ కొట్టేయడం మర్చిపోయాను. 7 రోజుల వ్యవధి. నువ్వు కొట్టేసేయి అంటే, సరే కొడతాను. కానీ మీ అమ్మ రావాలంటే ఖచ్చితంగా వస్తుంది మా అమ్మ 7 రోజుల తర్వాత అని చెప్పేసి అంటుందన్నమాట. సో, ఈ రకంగా ఈరోజు సీరియల్ ముగుస్తుంది. ఖచ్చితంగా నాగవల్లి నుంచి ఆహ్, కాపాడుతుందనమాట చిన్ని వాళ్ళ అమ్మని. నో డౌట్.